అందరికీ నమస్కారం. శంభో శంభో శివ శంభో అరుణాచల శివ హరశంభో, శంభో శంభో శివ శంభో అరుణాచల శివ హరశంభో అంటూ అగ్నిలింగ క్షేత్రంగా అరుణాచల క్షేత్రంగా నేడు ఈ కైలాసం భాసిల్లబోతోంది. సాక్షాత్తు అరుణాచలం నుంచి ఆ ఆది దంపతులు తరలివచ్చి మనందరి సమక్షంలో దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోబోతున్నారు. ఈరోజు కృతికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పూర్ణిమ పున్నమి వెలుగులలో అరుణాచలేశ్వరుని దర్శనం అనంతకోటి పుణ్యఫలం. అటువంటి అద్భుత వైదిక క్రతువుకు విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దర్శనాత్ ప్రసీదసి జననాత్ కమలాలయే, కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. చిదంబర ఆకాశలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదట. కమలాలయంగా పిలిచే తిరువారూరు క్షేత్రంలో పుట్టినా సరే పునర్జన్మ ఉండదు. కాశీలో మరణించినా పునర్జన్మ ఉండదు. ఇవన్నీ వీలు కాదు అనుకున్నప్పుడు అరుణాచల శివ అని భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలట, పునర్జన్మ ఉండదు అని ఈ శ్లోకార్థం. అంతటి మహిమాన్విత క్షేత్రం నుంచి, అరుణాచలం నుంచి సాక్షాత్తు ఆ ఆది దంపతులే ఈ కోటి దీపాల మండపానికి ఈరోజు వేయించేయనున్నారు. కార్తీక పున్నమి వెలుగుల్లో మనందరి సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోనున్నారు. అనంతరం అత్యంత అపూర్వ రీతిలో జ్వాలాతోరణ మహోత్సవం జరగనుంది. ఈనాటి కోటి దీపోత్సవాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు మైసూర్ అవధూత దత్తపీఠం పీఠాధీశ్వరులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో భాగంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. ఇంతటి విశేష కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా వర్గం నుంచి విచ్చేసినటువంటి శ్రీ శారదా వైదిక వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. గణానాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహిतं యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు.
यज्ञं वष्टु धिया वासुः चोदयित्री सुनृतानां चेतन्ति सुमतीनां यज्ञं दाधे सरस्वती महो अर्णः सरस्वती प्रचेदयति केतुना धियो विश्वा विराजति अम्बी तमे नदी तमे देवी तमे सरस्वती अप्रशस्ता इव स्वसि प्रशस्तिमम्बरस्कृति आनो दिवो बृहद पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् हवन् देवी जोरुषाना घृताची शिग्मान्नो वाचामुषति शृणोतु वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा विश्वम्भरीं विशालाक्षीं वर्गल्गिरिनिवासिनीं विद्या सरस्वतीं वन्दे वीणा पुस्तकधारिणीम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 మరి కాసేపట్లో అరుణాచలేశ్వరుని కళ్యాణోత్సవం జరగనున్న ఈ శుభవేళ ఈ ఇల కైలాస ప్రాంగణాన్ని వేదమంత్రాలతో ప్రతిధ్వనింపజేసినటువంటి వర్గం నుంచి విచ్చేసిన శ్రీ శారద వైదిక వేద పాఠశాల వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.